ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అవే అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఆయన సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జల వనరుల సంఘం హైడ్రాలజీ అనుమతులున్న కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతోందని ఆక్షేపించారు. 2018లో బీఆర్ఎస్ సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పణ, 2021లో 113.795 టీఎంసీ నీటి లభ్యతను సిడబ్ల్యూసీ ఆమోదించిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 6.74 లక్షల ఎకరాల సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు నీటి కోసం సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేశామన్నారు. నాడు సమైక్య పాలకుల నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం కాంగ్రెస్ నాయకులు పెదవులు మూసుకున్నారని మండిపడ్డారు. నేడు తెలంగాణ నీటి హక్కులను కాంగ్రెస్ నాయకులు ఆంధ్రాకు తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ 90% సీతారామ పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ కేసులతో ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేక అనుమతులు లేవని అబద్ధాలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. ఇక బీఆర్ఎస్ సాగునీటి విజయాలను కాంగ్రెస్ ఘనతగా చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.